బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక బాబు క్యాంపు బస్తీలో గల అంబేద్కర్ భవనం వద్ద జరిగిన హత్య కేసులో నిందితుడు షేక్ కాజా మొయినుద్దీన్ని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ దేవయ్య తెలిపారు. స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన హత్య కేసు వివరాలు వెల్లడించారు. మృతుడు గాజవేణి సంపత్ అలియా శ్రీధర్, హంతకుడు ఇద్దరు ట్రాక్టర్ల ఓనర్లేనని, వారి ట్రాక్టర్లలో ఇసుక, ఇటుక, కంకర ట్రిప్పులు వేస్తూ జీవనం సాగిస్తుంటారని, ఈ ట్రాక్టర్ల ట్రిప్పుల విషయంలో ఇద్దరికి గతంలో గొడవలు జరిగాయని, దీంతో స్థానిక అంబేద్కర్ భవన్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద మృతుడు ఉన్నాడని తెలుసుకుని హంతకుడు సెంట్రింగ్ కర్రతో మృతుడి వెనక నుండి తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని సీఐ తెలిపారు. దీంట్లో గాజవేణి సంపత్ అలియా శ్రీధర్ అనే వ్యక్తిని కాజా మొయినుద్దీన్ అనే వ్యక్తి చంపుతాడు. వీళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు ట్రాక్టర్స్, వీళ్ళు ఇసుక, కంకర, అదేవిధంగా ఇటుక వీళ్ళు ట్రిప్పులు కొడతా ఉంటారు. వీళ్ళు ట్రాక్టర్స్ ఉన్నాయి, ట్రాక్టర్ ఓనర్స్. అయితే నిన్న అంతకుముందు గతంలో వీళ్ళిద్దరి మధ్యలో ఈ కొట్టేయడం, ట్రిప్పులు కొట్టే విషయంలో అంటే తక్కువ కొడుతున్నావు, సంపత్ తక్కువ కాస్ట్ కొడుతున్నాడు, దీనివల్ల లాస్ వస్తుందని చెప్పేసి కాజా మొయినుద్దీన్కి సంపత్ మధ్యలో చిన్న గొడవ జరుగుతుంది. దాన్ని మనసులో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ యొక్క అటువంటి సంపదను చంపాలనే ఉద్దేశంతో కాజా మొయినుద్దీన్ నిన్న ఇటువంటి సంపత్, సుధాకర్, జగన్ అదేవిధంగా వీళ్ళంతా కలిసి మన ఎస్సీ కమ్యూనిటీ హాల్ దగ్గర కూర్చున్నప్పుడు ఒక స్టిక్ తీసుకుని వచ్చేసేసి బ్యాక్ సైడ్ నుంచి అటువంటి సంపదని హెడ్ మీద కొట్టడం జరిగింది. దానికి అతను అక్కడే వచ్చి కింద పడిపోతాడు. తర్వాత బాడీని వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేయగానే వాళ్ళు వచ్చి తీసుకుని పోతే అప్పుడు హాస్పిటల్ పోగానే డాక్టర్ చెప్తారు చనిపోయిందని. ఈ యొక్క వీళ్ళిద్దరి మధ్యలో అటువంటి ట్రిప్పులు అంటే డాక్టర్తో ట్రిప్పులు కొట్టే విషయంలో జరిగినటువంటి ఇష్యూలో భాగంగా నేను కర్రతో కొట్టడం వల్ల సంపత్ చనిపోవడం జరిగింది.